తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. కొన్ని పాటలు భలే అనిపిస్తాయండి, మన కోసమే రాశారా అనిపిస్తుంది. రాయలేదు అనుకోండి. అందం అమ్మాయి అయితే అందం బా ప్రకృతిలో ఉండేటటువంటి అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రకృతి చెప్తుంది కదండి. అందానికి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంది. అందము ఇన్ అండ్ అవుట్ ఎప్పుడైతే ఒక మనిషికి ఉంటుందో ఇంకా వాళ్ళ విజయానికి ఇంకా అవధులు లేవు అని అనిపిస్తూ ఉంటుంది. సో అందం డెఫినెట్గా అవసరము. బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం ఇంకా అవసరము. అయితే నేను ఇవాళ అడగాలనుకున్నది ఏమిటి అంటే, ఉన్నవి 27 నక్షత్రాలు ఆబ్వియస్గా. సో ఈ 27 నక్షత్రాల్లో నిజంగా లోపల బయట కూడా అందంగా ఉండేవాళ్ళు ఎవరు? ఎందుకంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమందిని చూస్తే చాలా అందమైన వాళ్ళు, లోపల మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ స్వరూపం. సో ఎట్లా నమ్మచ్చు? ఈ నక్షత్రాలను అయితే మర్చిపోండి, వాళ్ళు మంచివాళ్ళు అని వదిలేయచ్చు, అంటే ఖచ్చితంగా నమ్మచ్చు అని బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఉంటుందా? మీ అనాలిసిస్ ఏమిటి? తప్పకుండా. సో ఎనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే నక్షత్రాల్లో అందాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే నక్షత్రంలో కొంతవరకు వీళ్ళకి కళ్ళు కానీ, మాట కానీ, లేకపోతే ఒక ముక్కు కానీ, నుదురు కానీ, ఇవే ఒకటే సిమ్టమ్స్ వస్తాయి మనకి. లగ్నం ఖచ్చితంగా మేజర్ రోల్ ప్రయత్నిస్తాయి. సో రాశి తత్వం కొంతవరకు ఉంటుంది కనుక రాశి యొక్క రంగు రూపులు వర్ణాలు కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు మకర రాశి అనుకోండి, శని భగవాన్ ఒక తత్వం ఉంటుంది కనుక కొంచెం చామంచాయ కూడా ఉండొచ్చు. అందులో ఫేర్ ఉంటారు, చామంచాయ కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాశి తత్వం కూడా ఉంటుంది మనకి వర్ణం. దాంట్లో నక్షత్రాల వైజ్ మళ్ళీ మార్చుకుంటే రవి నక్షత్రం అంటే మళ్ళీ ఎరుపు రంగు ఉంటారు, ఎరుపు అండ్ నలుపు కలిసి ఉంటుంది. ధనిష్ట కుజ నక్షత్రం కంప్లీట్ ఫేర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కంప్లీట్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నక్షత్రాల ప్రకారంగా లక్షణాలు అనేది అంటే మనస్తత్వాలు తెలుస్తాయి కానీ రూపాలు మాత్రం మారిపోతాయి. లగ్నం వరకు చూసుకోవాలి. లగ్నాలు అయితే బాగుంటాయి. ఎందుకంటే లగ్నాల్లో మనం తీసుకుంటే శుక్ర లగ్నం, అది తులా లగ్నం కానీ వృషభ లగ్నం తీసుకుంటే ఫేర్ అండ్ అందంగా కనిపించడం, ఆకర్షణీయంగా ఉండడం కానీ కనిపిస్తాయి. అందం అంటే ఒక వైట్ అనే కాదు, అర్థం ఒక ఆకర్షణ, మనం చూస్తేనే ఉండాలనిపిస్తే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. కలర్ కాదు అక్కడ, కలర్ కాంబినేషన్. సో కంపల్సరీగా బాగుంటుంది. అదే కర్కాట లగ్నం, చంద్ర లగ్నం. సో ఆటోమేటిక్ గా అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఏముంది అందులో అంటే నా కళ్ళతో చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటుంటారు చాలా మంది. సో అలాంటి లక్షణాలు కలిగిన వాడు ఈ కర్కాట లగ్నం వాళ్ళకి. సో కర్కాట లగ్నం, వృషభ లగ్నం, అది తులారాశి కానీ, వృషభ రాశి కానీ, కర్కాట రాశి, తర్వాత ధనస్సు రాశి కూడా బాగుంటారు. దాని కూడా కాంబినేషన్స్ బాగుంటాయి వాటిలో కూడా. తర్వాత మనం తీసుకుంటే మీన రాశి, వీళ్ళు కూడా చాలా బాగుంటారు. ఈ రాశి లక్షణాల ప్రకారం తీసుకుంటే వీళ్ళు కొంచెం అందంగా అట్రాక్టివ్గా ఉంటారు. మాట తీరు చాలా బాగుంటుంది, మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క విషయము క్లారిటీగా వినిపిస్తుంది మనకి, అది వింటూ ఉండాలనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు నక్షత్రాలు డివైడ్ చేసుకోవడానికి మనం ధనస్సు రాశిలో పూర్వషాఢం తీసుకోండి, బాగుంటుంది. శుక్ర నక్షత్రం. తర్వాత మీనరాశిలోని రేవతిని తీసుకోండి, తర్వాత ఉత్తరాభాద్ర, చూడడానికి బాగుంటారు. కాకపోతే ఏంటంటే మనసు మళ్ళీ అంత గ్యారంటీగా క్లారిటీగా వీళ్ళు పెట్టుకుంటారని తెలియదు. చూడడానికి రూపు బాగుంటుంది. ఇంత మీరు అడిగారు బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం. బాహ్య సౌందర్యం అయితే 5 రాశుల వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు. అంతర్ సౌందర్యం మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం టఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే జనరల్ గా అందంగా ఉండే వాళ్ళకి అందమైన మనసు ఇవ్వడు దేవుడు, ఏదో ఒక లోపం ఇస్తారుగా. సో ఏదో ఒకటి ఇస్తారు. అందమైన మనసు ఉన్న వాళ్ళకి అందంగా ఉండరు, వాళ్ళు చూడడానికి అందంగా ఉండరు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి వీళ్ళు చాలా మంచి వాళ్ళు, సో అందంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కాస్తంత పొగరు ఇస్తారు, ఖచ్చితంగా గట్టిగా మాట్లాడే శక్తి కూడా ఇస్తారు వాళ్ళకి. సో ఖచ్చితంగా బాగుంటారు, మనసు బాగుంటుంది అనేది తక్కువ. కాకపోతే ఏంటంటే మనం ఇందులో ఇంకోటి తెలుసుకోవచ్చు, ఎవరికి హామ్ చేయకుండా మేము ఇలా ఉంటాం అని చెప్పచ్చు. దాంట్లో ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. అంతేగాని నేను నాశనం అయిపోయినా సరే ఎదురు వాళ్ళకి సాయం చేస్తాను తత్వం అయితే ఉండదు. అందంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. ఇది రాసి పెట్టేసుకోవచ్చు, ఇది గ్యారంటీ.
సో నేను నాశనం అయిపోతే నీకెందుకు ఇస్తాను, నేనంటూ బతుకుంటేనే కదా నీకేం చేయగలను. లాజిక్. సో నేను బాగుండి నాకు ఉండే లక్షణాల్లో నాకు నచ్చితే నేను చేస్తాను అని చెప్తారు వీళ్ళు. అందుకని దేవుడు ఏదో ఒకటే ఇస్తాడు, అన్ని ఇవ్వడం చెప్తుంటుంటారు. దానికి రీజన్ అంటే ఇదే రీజన్. కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉంటుంది, స్వార్థంగా ఉంటుంది. తప్పేముంటుంది ఈ రోజుల్లో అది తప్పే కాదు. ఒక 40 ఏళ్ల కిందటైతే అది ఖచ్చితంగా తప్పు ఉంటుంది. అదేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే కదా, ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు తన అందాన్ని ప్రయారిటీ ఇచ్చి తన అందంగా ఉంటుందని చెప్పేసి చిన్న కోడలు అందంగా ఉండకపోతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని తక్కువ చూసి ఈ అమ్మాయిని ఎక్కువ చూస్తానని ఫీలింగ్ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఏ బట్టలు వేసుకున్నా ఈ అమ్మాయి బాధపడుతుంది. ఇప్పుడు అందంగా ఉండే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా అందంగానే కనిపిస్తుంది, ఇంకా అందం పెరుగుతుంటుంది. సో అందం లేని వాళ్ళు పాప ఎంత మంచి చీర కట్టుకుంటే కానీ వాళ్ళ అందం బయటపడదు. ఆ చీర వల్ల వాళ్ళకి అందం కనిపించవచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకునే నగల వల్ల అందం కనిపించవచ్చు తప్ప వాళ్ళ అందంగా ఉన్నా అనిపించదు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం జెలసీ ఫీల్ ఉండేది వాళ్ళకి, వీళ్ళకి కొంచెం మనస్పర్ధలు ఉండేవి, ఈర్ష్య ద్వేషాలు పెరుగుతుండేవి. ఇప్పుడు ఈ కాలం చూసుకుంటే అసలు ద్వేషం అనేది సంబంధం లేకుండానే వచ్చేస్తుంది. వాడెవడో నవ్వుతే కానీ సంబంధం లేదు, వాడితో నవ్వుకుంటాను, నేను ఇక్కడ ఏడుస్తుంటాను చెప్తాను అని ఊరికే జస్ట్ అంటే వాడు ఒక స్ట్రేంజరు తెలీదు, కానీ వాడు నవ్వుతే భరించలేని పరిస్థితి ఉంది ఈ కాలం. సో ఈ కాలం మనం అందం గురించి మాట్లాడితే నిజంగా నాకు అది వర్క్ అనిపిస్తుంది. అంటే అసలు అందరు సెల్ఫిష్ మెంటాలిటీతో ఉన్నారు కదా, నాకేంటి అసలు అని చెప్పేసి. ఏదైనా ఒక ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఏమొచ్చిందని చూడకుండా వీడియో తీస్తున్నారు. హెల్ప్ చేయడం ఇంపార్టెంట్, వీడియో తీయడం ఇంపార్టెంట్. సరే అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఈ వీడియో తీస్తే ప్రయోజనం వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నేను పోస్ట్ చేస్తున్నాం కదా అంటారు. తర్వాత విషయం ముందైతే ప్రాణం అక్కడ ఇబ్బంది పడుతుంది కదా, ముందు ఆ ప్రాణాన్ని కాపాడాలి కదా మనం. ఈ పద్ధతి మర్చిపోతున్నారు. ఈ పొంతంలోనే ఉన్నారు చాలా మంది, ఈ వైఖరిలోనే ఉన్నారు చాలా మంది. అయితే మరి లోపల కూడా అందంగా ఉండే నక్షత్రాలు, మనస్తత్వం నక్షత్రాలను బట్టి అని చెప్తున్నారు. ఇన్సైడ్ బ్యూటిఫుల్ గా ఉండే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు నాన్న. అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు లేదు మనకు తెలియదు, కానీ ఒక 40 ఏళ్ళ కింద అయితే ఈ నక్షత్రాలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు నాకు కన్ఫర్మ్గా నేను చెప్పలేను. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు అసలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బిహేవియర్స్ తల్లిదండ్రులే గౌరవించట్లేదు. ఇంకా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ పక్కన పెట్టేయాల్సి విషయం వచ్చింది మనకి. పూర్వం అయితే మంచి వాళ్ళు నక్షత్రం తీసుకుంటే శతభిషం చాలా మంచి వాళ్ళు, ఇన్నరు ఏ ఆలోచనలు పెట్టుకోరు, మంచిగా హెల్ప్ చేస్తారు. ఉత్తర ఫాల్గుని సూపర్ నక్షత్రం వాళ్ళు, ఉత్తర నక్షత్రం వాళ్ళు చాలా బాగా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు, చూసుకుంటారు. నెక్స్ట్ అనురాధ, వీళ్ళు చాలా చక్కగా ఫ్యామిలీకి బాండింగ్గా ఉంటారు. మొండిగా ఉంటారు కానీ మంచి వాళ్ళు, బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్. మొండితనం అంటే కష్టాలకి అలా గట్టిగా వాళ్ళ స్ట్రాంగ్ అయిపోతారు, కానీ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏంటి నెక్స్ట్ చిత్తా వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళకి వాళ్ళు చేసే పనులు ఎవరికి అర్థం అవుతుంది, అందుకే వాళ్ళ దగ్గర తీసుకోరు. మంచి వాళ్ళు సహజంగా చెడు ఆలోచించరు, ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తారు, మనసు మంచిదే, కానీ వాళ్ళు చేసే పనులు ఎవరికి నచ్చవు. చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే మా శ్రీమాత్రే నమః.